మూవీ కోసం రంగంలోకి దిగబోతున్న అనిరుద్ధ్. ఈ విషయంతో పాటు ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన బాలయ్య నటవారసుడిగా మోక్షజ్ఞ వెండి తెరపైకి రాబోతున్నాడు. ఈయన మొదటి సినిమానే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతోంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ మూవీని రూపొందించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ధ్ పేరు వినిపిస్తోంది. ఈయన మ్యూజిక్ అందించిన సినిమాలైతే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలే సాధించాయి. తాజాగా దేవర సినిమా ఎంత భారీ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు కూడా ఈయనే సంగీతాన్ని అందించారు. దీంతో మోక్ష మూవీకి అనిరుద్ధ్ సంగీతాన్ని అందిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారట చిత్ర బృందం. ఈయనే కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈయన పారితోషికం కూడా దాదాపు 10 కోట్ల వరకు ఉండవచ్చట. ఇకపోతే మోక్ష మూవీ వచ్చే డిసెంబర్లో పట్టాలపైకి ఎక్కబోతోంది. డిసెంబర్ 2వ వారంలో మోక్ష మొదటిసారి కెమెరా ముందుకు రాబోతున్నారట. మొదటి షెడ్యూల్లోనే భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయన్న వార్తలైతే వినిపిస్తున్నాయి. ఎందుకంటే బాలయ్య గారి కొత్త సినిమాలను కూడా మొదటగా యాక్షన్ సన్నివేశాలతోనే ప్రారంభించడం జరుగుతుంది. దీంతో మోక్ష మూవీని కూడా అలాగే ప్రారంభిస్తారని అంటున్నారు. ఇక 2026 సంక్రాంతి బరిలో ఈ సినిమాను దించాలని ప్లాన్ చేశారట మూవీ యూనిట్. మొత్తానికి మొదటి సినిమాతోనే మోక్ష రికార్డ్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు.